చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అన్న చెప్పినట్టుగా నా పేరు చందు. సో ఇక్కడికి ఇవాళ వాక్యం మీ మధ్యన పంచుకోవడానికి దేవుడు చుట్టూ కృపను బట్టి ధన్యతను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే వెదకుట. ఏం వెతకాలి, ఎలా వెతకాలి, ఎందుకు వెతకాలి, ఆ వెతికే దాని గురించి దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది టాపిక్ గురించి మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయం బట్టి ఆధిక్యతను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన అనుకోకుండా ఈ విధంగా మెసేజ్కి ప్రిపేర్ కావడం జరిగింది. అందుని బట్టి ఏదేమైనప్పటికీ దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్యలోనికి రావడం కూడా చాలా సంతోషం. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించడం బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. వెతకాలి, వెతుకుట గురించి మీకు తెలిసిన కొన్ని అంశాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఈ లోకంలో ఉన్నవారు మనుషులముగా ఉన్నటువంటి మనము దేని వెతుకుతాం. స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఏమి వెతుకుతారు, పురుషులుగా ఉన్నటువంటి వారు ఏమి వెతుకుతారు? మీకు తెలిసిన కొన్ని మాటలు చెప్పగలుగుతారా? రైట్, గోల్డ్, వెరీ గుడ్. డబ్బును, రైట్. వెతుకుతారు. సో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఏం చేస్తారంటే బంగారాన్ని మరియు డబ్బును వెతుకుతారు. మనం వెతకాల్సింది ఏంది? దేవుని రాజ్యాన్ని వెతకాలి మొదట. ఎందుకంటే దేవుడు రాజ్యాన్ని వెతికినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మనం దేవుడు ఇచ్చేస్తాడు. సో మనం వెతకాల్సిన పని లేదు. ఈ లోకంలో ఉన్న వాటి ఏం చేస్తారంటే గద్దించిపోతాయి, ఇక్కడ వరకేవి. కానీ దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతకాలి. సో వెతుకుడు గురించి దేవుడు మనతో ఏం చెప్తున్నా అంటే ఒక 5 పాయింట్లు చూద్దాం. దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకు ఏంది వెతకాలనేది తెలియజేస్తున్నా అనేది, దేవుడు ఏం చెప్తున్న వెతుకుడు గురించి అనేది మనం ఒక 4 మాటలు మనం మాట్లాడుకుందాం. నాకు నీ 4 మాటలు మాట్లాడి ముగించేస్తాను. దేవుడు వెతుకుడు గురించి ఏం తెలియజేస్తున్నాడు, ఎందుకు వెతకాలి, ఏమి వెతకాలి, ఓకేనా? ఎలా వెతకాలని 4 పాయింట్లు చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. సో దేవుడు వెతుకుడు గురించి దేవుడు మనకి ఏం తెలియజేస్తుందంటే కీర్తన 105 4వ వచనం చూద్దాం. యెహోవాను వెతకుడి, యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. రైట్, ఇక్కడ 3 పాయింట్లు కనిపిస్తున్నాయి మనకు. దేవుడు 3 మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటిగా దేవుని వెతకాలి, రెండవదిగా బలమును వెతకాలి, మూడవదిగా నా సన్నిధి నిత్యమును వెతకాలి. దేవుని వెతికినాము కాబట్టి ఇలా ఈరోజు ఆదివారపు ఆరాధనలో మనం ఈ విధంగా కూర్చోవడం జరుగుతుంది, ఓకేనా? కొంతమంది బలాన్ని వెతుకుతారు. బలాన్ని ఎక్కడెక్కడ వెతుకుతుంటారు? పురుషులముగా ఉన్నటువంటి మనము, ఓకేనా? కొంతమంది బలాన్ని ఎక్కడ వెతుకుతుంటారు? జిమ్ములలో వెతుకుంటారు. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వాటి పరంగా బలాన్ని వెతుక్కుంటూ పోతారు. మనం వెతకాల్సింది ఏంటి? దేవుని బలాన్ని వెతకాలి, ఓకేనా? అనుకోకుండా అంటే ఇట్లా ఈ విధంగా జిమ్ములో చేసిన వ్యక్తి, బహుకండలు కలిగిన వ్యక్తి, వీరుడుగా పిలువబడిన వ్యక్తి, అతనికి దేవుని వెతికే స్థితి, దేవుని వెతికే సమయం లేదు. ఆయన ఆ బలాన్ని చూసి ఆయన ఆ బలాన్ని వెతుక్కునే దాన్ని బట్టి మురిసిపోయి ఆనందించి ఒకానొక రోజున చనిపోయినప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడా? ప్రవేశించడు. కాబట్టి మనం ఏం వెతకాలి? మన బలాన్ని కాదు వెతకాల్సింది, దేవుని బలాన్ని వెతకాలి, దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతుకుతున్నాం కాబట్టి బయట వర్షం వస్తున్నప్పటికీ, అకాల వర్షం వస్తున్నప్పుడు కూడా ఈరోజు మనం కొద్ది వారమైనప్పటికీ సరే దేవుని వెతికి మనం ఆయన సన్నిధిని వెతికి ఈ విధంగా కూర్చోగలుగుతున్నాం. దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప ఇది. రెండవదిగా సామెతలు 8:17. 8:17 ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొను. రైట్,
ఏం చేయాలి? జాగ్రత్తగా వెతకాలి. ఇందాక 3 పాయింట్లు చూసినాం, ఇది ఒకటి. 4వది జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఓకేనా? ఆ వెతికినప్పుడు మనం ఏం చేస్తాడంటే దేవుడు మనకు కనిపిస్తాడు. వెతికినప్పుడు కనిపిస్తాడు. వెతకపోతే దేవుడు మనల్ని కనిపించాడు. ఓకేనా? ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాం కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చి కూర్చున్నాం కాబట్టి. అదే వెతకకపోతే, అదే రాకపోతే మనకేమైనా తెలుస్తుందా? తెలీదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మనం వెతికే వారంగా మనం ఉండాలి. మత్తయి 7:7లో ఏం తెలియజేస్తుంది? వెదకుడి మీకు దొరకునని తెలియజేస్తుంది మత్తయి 7:7లో. కాబట్టి మనం వెతికే వారంగా ఉండాలని దేవుడు ఈ వెతుకుడు గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఎందుకు వెతకాలి? ఎందుకు మనం దేవుని వెతకాలి? పోనీ ఎందుకు వెతకాలి? వీటన్నిటిని బట్టి మనం ఎందుకు వెతకాలి అసలు? మొదటిగా చెప్పండి. చూసుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే వెతకాలి. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు 5:14. మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసినట్లా మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యముల అధిపతి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. రైట్. తోడుగా, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే వెతకాలి. ఓకేనా? ఇంకోటి ఏముందల్లా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకాలి. ఎప్పుడైతే మనం మేలు వెతకడానికి మనం ప్రయత్నించినామో, లేదా మేలు వెతికే వారంగా మనం ఉన్నామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడుగా ఉంటాడు. ఆ తోడుగా ఉండే దాని కొరకు మనం దేవుని వెతకాలి. ఏం విడవాలి? కీడుని విడిచి. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని వెంటాడుతాం. కీడుని విడవం, మేలు చేయం, చేసిన వాళ్ళని కూడా చేయనీయం. అవునా కదా? కానీ దేవుడు స్పష్టంగా ఏం తెలియజేస్తున్నావు? కీడుని విడిచి మేలు చేయుడి, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. అంటే దేవుడు తోడుగా ఉండే దాని కొరకు మనం వెతకాలి. ఓకేనా? రెండవదిగా సంతోషంగా ఉండాలంటే వెతకాలి. మొదటి దినవృత్తాంతములు 16 అధ్యాయము 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుతారు. రైట్. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషిస్తారు. పై వచ్చే సంతోషం కాదండి, దేవుని నుండి వచ్చే సంతోషం. హృదయ అంతరంగం నుండి వస్తుంది దేవుని సంతోషం. ఎప్పుడు? దేవుని మనం వెతికినప్పుడు. కాబట్టి అందుకొరకు మనం దేవుని వెతకాలి. సంతోషము, ఇలా సంతోషం అనగానే ఒక మాట గుర్తుకొస్తుంది. సంతోషం ఈ రోజులలో మనం ఎక్కడ చూస్తున్నామండి? మొబైల్స్, ఇంకా పార్కు. ఎందుకంటే అక్కడిక్కడ సన్నివేశం జరిగే దాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అవునా కదా? ఇంకా సినిమా థియేటర్లు. వెరీ గుడ్, మీరు చాలా బాగా వెళ్తారు. మీకు ఎలా తెలుసు? కానీ అనుభవించు. ఓకే. ఇంకా అసలైన సంతోషం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని వెతికే వారిలో ఉంటుంది. కాబట్టి దేవుడే తెలియజేస్తున్నాడు, మనం అనే మాటలు కాదు. కానీ దేవుడు యెహోవాను వెతుకు హృదయమునందు సంతోషిస్తాడంట. సో నువ్వు దేవుని వెతికే వారంగా ఉన్నావు అనుకో, నువ్వు హృదయంలో పూర్తిగా సంతోషం ఉంటుంది. వెతకలేదనుకో పైకి సంతోషం ఉంటుంది, మనసులో కనిపించినప్పుడు ఇంతే ఉంటుంది. ఆ హృదయం నుంచి రాదు అది. సో దేవుని వెతికినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే హృదయం నుంచి వస్తుంది ఆ సంతోషం. మీరు చూడండి, అన్నని మందలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే హృదయం నిండా నవ్వుతాడు, హృదయం నిండా సంతోషం ఉంటుంది. ఎవరైనా సరే మీరు చూస్తూనే ఉంటారు. నాకున్న కొద్ది పరిచయమే కానీ ఆ హృదయం నుండి ఎట్లా వస్తుంది? ఆ నిత్యము దేవుని వెతికే వాడుగా ఉన్నాడు కాబట్టి వస్తున్నది. సో మనం కూడా నిత్యము దేవుని వెతికే వారంగా ఉన్నప్పుడు మన హృదయం నుండి సంతోషం ఉంటుంది. అందుని బట్టి దేవుని మనం వెతకాలి. ఏదో సినిమా థియేటర్లలో, ఫోన్లలో, నీకు ఉండే సినిమా థియేటర్లో కానీ నీకు ఉండే ఫోన్లలో కానీ ఎంత డ్యూరేషన్ వరకు నీకు సంతోషం ఉంటుంది. అది వాళ్ళు తీసినంత వరకే సంతోషం ఉంటుంది. కానీ పరిపూర్ణమైన సంతోషము నీకు ఉండదు. పరిపూర్ణమైన సంతోషం ఎక్కడంటే దేవుని వెతికినప్పుడు ఉంటుంది మనకు పరిపూర్ణ సంతోషం. అందుని బట్టి దేవుని వెతకాలి. ఓకేనా? మూడవదిగా మనం బ్రతకాలంటే వెతకాలి. అక్కడనే ఉంది కదా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు అని ఉంటుంది. మనం బ్రతకాలంటే దేవుని వెతకాలండి.
నాలుగవదిగా సమృద్ధి పొందాలంటే దేవుని వెదకాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చూసుకున్నట్లయితే 5 నుంచి 7 వరకు యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూసుకున్నట్లయితే సమృద్ధిని పొందాలంటే దేవుని వెతకాలి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా రైట్. ఒక చదువు. సర్వశక్తులకు దేవుని బతిమాలుకునేడలా నీవు పవిత్రుడవై యథార్థవంతమైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలము వర్ధిల్లచేయు. 7వది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతుంది. రైట్. సమృద్ధిని పొందాలంటే దేవుని వెతకాలి. ఇక్కడ యోబు సమృద్ధిని పొందేవాడిగా ఉన్నాడు, దేవుని వెతికినాడు. కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడు, మరలా ఆయనకి సమృద్ధిగా దయచేస్తున్నాడు. అంటే మనం సమృద్ధిగా పొందుకోవాలంటే దేవుని మనం వెతకాలి, లేదంటే ఆ సమృద్ధి మనలో ఉండదు. ఇంకోటి లాస్ట్గా దేవుడు దొరకని సమయం ఉంది కాబట్టి దేవుని వెతకాలి. యెషయా గ్రంథము 55:6 వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. రైట్. అయితే నేను చెప్పిన కదా, దేవుని దొరకని సమయం ఉంది కాబట్టి వెతకాలి. ఎందుకు దొరకని సమయం ఉంది అంటే దేవుని వెతుకుటకు ఇదే సమయం. మనం హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, దేవుని వెతుకుటకు ఇదే సమయం అంట. కాబట్టి దేవుని వెతకాలి. ఇంకోటి రెండవదిగా దినములు చెడ్డవి కాబట్టి దేవుని వెతకాలి. బయట మనం చూస్తున్నాం దినములు చెడ్డవి, ఏం జరుగుతుందో తెలుస్తలేదు బయటికి వెళ్ళినప్పుడు. సో మనం దేవుని వెతికినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన చేయి బట్టి నడిపిస్తాడు. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి దొరకని సమయం ఉంది కాబట్టి దేవుని వెతకాలి. మూడవదిగా అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి దేవుని వెతకాలి. 1 పేతురు 4:7 ఉంటుంది, అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి దేవుని వెతకాలి. ఓకేనా? కాబట్టి నేనేమన్నా దేవుని దొరకని సమయం ఉంది కాబట్టి దేవుని వెతకాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుని వెతకాలి మనం. ఓకేనా? దేవుని రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి దేవుని వెతకాలి. ఆ విధంగా. సో ఇప్పుడు 2 చెప్పిన, ఏం చెప్పినా దేవుడు వెతకట గురించి బైబిల్లో ఏం తెలియజేస్తుండో పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిది. రెండవది ఎందుకు వెతకాలి అనేది దేవుడు తెలియజేస్తుండు. అసలు ఏం వెతకాలి, మూడవదిగా ఏం వెతకాలి అనేది మనం చూసుకుందాం. ఒకేలా క్రైస్తవులుగా విశ్వాసములుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను మనము ఏం వెతకాలి? ఓకేనా? మొదటిగా దేవుని వెతకాలి. ఎలా వెతకాలి అంటే 3 పాయింట్లు చెప్తా, రాసుకోండి. వివేకము కలిగి వెతకాలి. ఎలా వెతకాలి? దేవుణ్ణి వివేకము కలిగి వెతకాలి. రెండవది విశ్వాసంతో వెతకాలి. విశ్వాసంతో వెతకాలి. దేవుడు చెప్తాడు కదా హెబ్రీ 11:6లో, విశ్వాసము లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసంతో దేవుని వెతకాలి. విశ్వాసంతో వెతికినప్పుడు దేవుడు మనకి ఇష్టపడుతున్నాడు. మనల్ని దేవుడు ఇష్టపడాలంటే విశ్వాసంతో వెతకాలి. మూడవదిగా శ్రద్ధగా వెతకాలి. ఓకేనా? వివేకము కలిగి వెతకాలి. 2 విశ్వాసంతో వెతకాలి. 3వది శ్రద్ధతో వెతకాలి. వీటన్నిటిని బట్టి దేన్ని వెతకాలి? దేవుని వెతకాలి. ఓకేనా? రెండవదిగా సమాధానమును వెతకాలి. ఓకేనా? సమాధానమును వెతకాలి. 1 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉంటుంది. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. జీవమును ప్రేమించి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నాడు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. రైట్. సమాధానమును వెతకి సమాధానం వెతకాలంటండి. ఈ రోజుల్లో కరువైనది ఏంది మనుషులలా? సమాధానం. ఒక ఇద్దరు స్నేహితుల మధ్య ఏముండదు, బంధువుల మధ్య ఏముండదు, రక్త సంబంధుల మధ్య సమాధానం ఉండదు, అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు. ఈ విధంగా కాబట్టి దేవుడు సమాధానం వెతకాలని చెప్తున్నాడు.
ఆ సమాధానం ఇప్పుడు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, సమాధానం పడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకు సమాధానంతో ఉండు ఆ వ్యక్తితో అన్నప్పుడు వానికి నాకు అస్సలు పడదన్నా, వానికి నాకు అస్సలు పడదు. ఆ హృదయంలో పగ పెంచుకుంటున్నారు కాబట్టి సమాధానం ఉండట్లేదు. సమాధానంతో ఉండాలి. మన తోటి వారి పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల అందరితో సమాధానం ఉండాలి. ఆ విధంగా సమాధానం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు, ఇష్టపడుతున్నాడు. సో మనం సమాధానం వెతకాలి. ఎందుకు అక్కడ సమాధానం వెతకండి దేవుడు అని చెప్పిండంటే, మనుషుల మధ్య అంత సమాధానం అనేది లేదు కాబట్టి సమాధానం వెతకాలని చెప్పిండు. ఓకేనా? ఎవరితో సమాధానం? దేవునితో, ఒకటి మానవులతో అంటే రక్త సంబంధికులతో సమాధానము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే దేవునితో మనం సమాధానం ఏర్పరచుకుంటాం. నువ్వు వీళ్ళతో సమాధానం ఉండాలంటే దేవునితో ఉదయకాల సమయంలో లేచి వెతికినప్పుడు ఆయనతో నీకు సమాధానం ఏర్పడుతుంది. ఆ దినమంతా నువ్వు ఆయనతో సమాధానం ఏర్పడినప్పుడు తోటి వారి పట్ల నువ్వు సమాధానం కలిగి ఉంటావు. నువ్వు సమాధానంగా కలిగిన లేని వ్యక్తి వల్ల నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎవరివి? దేవుని వెతికేవాడిగా ఉన్నాను. విశ్వాసిగా, క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న మనము సమాధానాన్ని వెతికే వారముగా ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంగా ఉన్నట్లయితే మనము దేవుని పిల్లలు అని అనిపించుకోము. పేరుకు మాత్రమే విశ్వాసము, పేరుకు మాత్రమే క్రైస్తవులను కానీ పిలబడుతున్నాం, కానీ సమాధానం హృదయం నుంచి సమాధానం అనేది ఉండాలి. ఆ వ్యక్తిని, ఒక వ్యక్తి నీకు శత్రువైనా సరే నీకు కలిసినప్పుడు హక్కున చేర్చుకోవాలి, కౌగిలించుకోవాలి. అప్పుడు ఆ కౌగిలి నీకు ఏమి అర్థం ఇస్తుందంటే సమాధానాన్ని ఇస్తుంది. నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి పగ ప్రతీకారం లేదు, మన ఇద్దరము సమాధాన పడుతున్నామని చెప్పి కౌగిలించుకుంటాం. ఆ విధంగా సమాధానం అనేది మనం కలిగి ఉండాలి. మూడోది మత్తయి 6:33లో, మత్తయి 6:33. కాబట్టి ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుతుంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. మూడోది ఏంది? రాజ్యంలో నీతిని వెతకాలి. కానీ మనం నిజంగా పరిశీలించుకుందాం, ఒకసారి ఆలోచించుదాం. వెతికే వారంగా ఉన్నాం ఆయన రాజ్యాన్ని. మరి ఏం వెతుకుతున్నాం మనం? లోక ఆశలను వెతుకుతున్నాం. అవునా కదా? మనం ఇప్పుడున్న జనరేషన్ చూసినట్లయితే ఒక అమ్మాయి అబ్బాయిని వెతుకుతాడు, ఒక అబ్బాయి అమ్మాయిని వెతుకుతాడు. వీళ్ళు వెతుకుడలనే మునిగిపోతున్నారు తప్ప నిజంగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వారంగా ఉన్నామా? యవనస్తులుగా ఉన్నటువంటి మనము, ఓకేనా, మనం దేని వెతకాలి? దేవుడు ఒక మాట తెలియజేస్తుంది, అద్భుతమైన మాట. యవ్వన కాలమందు కాడు మోయుట నరునికి మేలు. మరి ఏ కాడి మోస్తున్నాము? అమ్మాయిలు అనే కాడి మోస్తున్నామా? లేదా థియేటర్లో ఈ సంతోషం కోసం అనే కాడి మనం మోస్తున్నామా? ఏది మోస్తున్నాం? ఒకసారి మనకు పరిశీలించుకుందాం. దేవుని సన్నిధికి వచ్చేటోళ్ళు కూడా ఏం మోస్తున్నారో వాళ్ళకి ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా దేవుని సన్నిధికి వచ్చే మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. సో నువ్వు నేను సన్నిధికి వచ్చే వ్యక్తులమే మనము దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకలేకపోతే తోటి వారికి మనం ఎలా చెప్పగలుగుతాం దేవుని గురించి కానీ, దేవుని స్వార్థం గురించి కానీ? సో దేవుని రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెతికే వారంగా ఉండాలి. నువ్వు అలా వెతికే వాడిగా ఉన్నట్లయితేనే దేవుని గురించి నువ్వు ఇతరులకు సులభంగా నువ్వు చెప్పగలుగుతావు. నాకు అనిపిస్తుంది యవనస్తుడిగా అన్న సేవ చేస్తున్నాడు అసలు. అవునా కదా? ఇప్పుడు చూసినట్లయితే సమాజంలో మనం బయట చూసినట్లయితే మ్యారేజ్ అయ్యి కూడా దేవుని పరిచర్య కూడా సక్రమంగా చేయరు. అది యవనస్తుడిగా పెళ్లి కాకముందుకి అన్న అద్భుతంగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఇతను బట్టి దేవుడు సంతోషిస్తాడా లేదా? ఎందుకు సంతోషిస్తాడు? దేవుని పనిని జరిగిస్తున్నాడు కాబట్టి దేవుడు సంతోషిస్తాడు. అంటే ఆ వ్యక్తి ఏమి వెతికేవాడిగా ఉన్నాడు? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నింపబడుతూ మిమ్మల్ని నింపుతున్నాడు. ఆ విధంగా మనం వెతికే వారంగా మనం కూడా ఉండాలి. ఓన్లీ సన్నిధి అనగానే దైవ సేవకునికి మాత్రమే కాదు, మనం కూడా వెతికే వారంగా ఉండాలి. ఓకేనా? అయితే మనం ఇంకా చూసినట్లయితే వెతకని వారు ఎవరు? దేవుని వెతకని వారు 3 ఉన్నారండి. ఇప్పుడు వెతికే వారంగా మనం చూసినాం. దేవుని వెతకని వారు 3 ఉన్నారు. ఒకటి భక్తిహీనులు. కీర్తన 119, 155 చూడండి.
భక్తిహీనులు చదవండి. ఈ కట్టడంలో వెతుకుటలేదు. రైట్. ఎవరు వెతకట్లేరు? భక్తిహీనులు. మరి నువ్వు వెతికే వాడిగా ఉన్నావా, వెతకని వాడిగా ఉన్నావా? వెతికే వాడివి అయితే నువ్వు విశ్వాసి, దేవుని బిడ్డవి, క్రైస్తవునిగా పిలువబడుతున్న వ్యక్తివి. అదే వెతకని వారిగా ఉన్నట్లయితే నువ్వు ఈరోజు గమనించాలి ప్రియ బిడ్డ, ఏ వ్యక్తివి నువ్వు? భక్తిహీని కోవకు చెందిన వ్యక్తివి. అలా ఉండకూడదంటే నువ్వు వెతికే వారిగా ఉండాలి. భక్తిహీనులు దేవుని వెతకరండి. వాళ్ళకి ఏం అవసరం? మీరు అన్నట్లుగా సినిమా థియేటర్లను వెతుకుతారు, సంతోషం ఎక్కడ ఉందో ఫోన్లోనే వెతుక్కుంటారు, ఇంకా అమ్మాయిలను వెతుక్కుంటారు. ఆ విధంగా బయట సమాజంలో తిరుగుతుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు వెతుకుట కోసం. కానీ అలా ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తివి అయితే ఎవరు నువ్వు? భక్తిహీనుడు. నువ్వు నేను భక్తిహీనుడు అనిపించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఒకానొక రోజు ఈ విధంగా మనం దేవుని ప్రత్యక్షత ముందు నిలబడినప్పుడు నువ్వు భక్తిహీనుడువా విశ్వాసివా అనేది దేవుడు తెలియజేస్తున్నప్పుడు నువ్వు భక్తిహీనుడు అయినావనుకో, ఎలా ఉంటుంది నీ యొక్క ముఖం? దేవుని ఎదుట తల ఎత్తుకునేవాడిగా ఉంటావా, లేదా దేవుని ఎదుట తల దించేవాడిగా ఉంటావా? రా బిడ్డ, నన్ను వెతికినావు, దాన్ని నేను ఖచ్చితంగా నిన్ను ఆహ్వానిస్తున్నానని దేవుడు చెప్పగలగాల నిన్ను చూసినప్పుడు. భక్తిహీనులు నేను చెప్పానుగా ఏదో వ్యక్తులని. చెప్పండి, ఇప్పుడు మనం ఫోన్లు వాడుతుంటాం, హాస్టల్లో ఉన్నా సరే, బయట రూమ్ తీసుకున్నా సరే, మనము ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఓకేనా, రూమ్లో నలుగురు కానీ హాస్టల్లో నలుగురు ఉన్నప్పుడు కానీ అన్న మిగతా రిమైనింగ్ 3 మెంబర్స్ వాళ్ళ డ్యూటీ కానీ వాళ్ళ కాలేజ్ కానీ వాళ్ళ పర్పస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక్కరిగా నువ్వు ఉన్న వ్యక్తివి నువ్వేం వెతుకుతున్నావు? భక్తిహీనులు ఏం వెతుకుతారండి? మనం చెప్పాల్సిన పని లేదు, ఓకేనా? అలా ఉండకూడదు. ఒక్కడిగా ఉన్నా సరే, 10 మందిలో ఉన్నా సరే ఏం వెతకాలి? దేవుని వెతకాలి, అట్లా, ఓకేనా? రెండవది, హృదయము స్థిరముగా లేని వారు వెతకరు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 33వ వచనం. 2వ దినవృత్తాంతములు 20:33. అయితే అప్పటికి ఇంకనూ జనులు తమ పితరుల దేవుని వెతుకుటప్పుడు తమ హృదయములను స్థిరపరచుకొని. రైట్. అంటే హృదయము స్థిరంగా లేని వారు దేవుని వెతకరండి. రెండవదిగా, ఓకేనా? హృదయం స్థిరంగా లేని వారు దేవుని వెతకరు. ఆలోచించుదాం, నీ హృదయం స్థిరంగా ఉందా లేదా? స్థిరంగా ఉన్నట్లయితే దేవుని వెతకాలి. నువ్వు దేవుని వెతికేవాడుగా లేనట్లయితే నీ హృదయం స్థిరంగా లేదు. ఎక్కడుంది నీ హృదయం? ఎవరి చుట్టూ తిరుగుతుంది నీ హృదయం? ఆలోచించుదాం, ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు తెలియజేస్తున్నాడు, హృదయంగా స్థిరంగా లేని వారు దేవుని వెతకరట. దేవుని వెతికే వారముగా మనం ఉండాలని దేవుడు ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. మూడోదిగా 2వ దినవృత్తాంతములు అదే అధ్యాయము 12వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14వ వచనం. అతడు తన మనస్సును యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అంటే చెడు క్రియలు చేసేవారు దేవుని వెతకరట. మరి ఏ క్రియలు చేసేవాడిగా ఉన్నావు? మంచి క్రియలు చేసేవాడిగా ఉన్నావా, చెడు క్రియలు చేసేవాడిగా ఉన్నావా? పరిశీలించుదాం. మన నిజమైన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎవరు వెతకరట? దేవుని ముగ్గురు చెప్పినాయి కదా, భక్తిహీనులు, రైట్, చెడ్డ క్రియలు చేయవారు. మనం ఈ మధ్యన చూసినాం, అది కోల్కతా కదా, అతను ఏ క్రియ చేసినట్టు? మరి ఆయన దేవుని వెతికే ఆలోచన ఉంది అతనికి? లేదు. అసలు దేవుడు అంటే ఏందో కూడా తెలియదు కాబట్టి దేవుని వెతికే స్థితిలో అతను లేడు కాబట్టి చెడు క్రియ చేసుడు. ఆ విధంగా చెడు క్రియలు చేసేవారుగా ఉండదు. అది ఒక్కటి కాదు చెడు క్రియ అంటే, నువ్వు ఆలోచించే ఆలోచనలు తలంపులు కూడా చెడు క్రియనే, ఓకేనా? అటువంటి వారంగా మనం ఉండకూడదు. మంచి క్రియలు చేసేవారిగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిగా మనం మన ఆత్మీయమైన పూర్వీకులను మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని వెతికిన వారు చాలామంది ఉన్నారు.
అందులో ముఖ్యమైన వ్యక్తి అంటే దావీదు. దేవుని వెతికినాడు. దేవుడు వెతికినామంటే దావీదును దేవుడు ఏం చేసాడు? రాజుగా నియమించి దేవుడు నడిపించినాడు. ఆ విధంగా వెతికే భారముగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే రోమ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రోమ 3వ అధ్యాయము 11వ వచనం. గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెతుకువాడెవడూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఒక్కడైనా లేడు. రైట్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించేవాడెవడను లేడు, దేవుని వెతుకువాడెవడను లేరంట. కాబట్టి టాపిక్ తీసుకోవడానికి దేవుడు నాకు కృప చూపింది. దేవుడిని అడిగిన, ప్రభువా ఈ క్షణంలో నేనేం తీసుకోవాలి, ఎలా మాట్లాడగలి? మనం అంత జ్ఞానవంతులం కాదు. ఎలా ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి యొక్క మాటను తీసుకోమని దేవుడు తెలియజేసింది. ఎవడను లేడంట. సో ఈ సంఘముగా కూడుకున్న మనం ఉన్నమా లేమా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇంకొకటి కీర్తన 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాడు. దేవుడు చూస్తున్నట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నట. ఈ దినము మొదలుకొని, ఓకేనా, ఈ దినము మొదలుకొని దేవుని రాకడ వరకు మన సంఘం ఎలా ఉండాలి? దేవుని వెతికే వారంగా ఉండాలి. దేవుడు పరిశీలిస్తున్నాడు మన సంఘాన్ని. నిజముగా ఈ యొక్క సంఘము దేవుని వెతికే వారంగా ఉందా లేదా అని దేవుడు ఏం చేస్తున్నట? ఆకాశం నుండి పరిశీలిస్తున్నట. దేవుడు నన్ను ఎవరు చూడట్లేరు కదా, వస్తా పోతా, దేవుని సన్నిధికి వస్తా పోతా, బయటికి వెళ్ళాక నా ఇష్టానుసారంగా నీ జీవిస్తా అంటే కుదరదండి. దేవుడు పరిశీలిస్తున్నట, చూస్తున్నాడంట. దేవుడు నిజంగా వెతికే సంఘముగా, వెతికే వారముగా మనం ఉన్నా లేమా అనేది దేవుడు చూస్తున్నట. ఆ చూసే చూపులో నువ్వు నేను ఉన్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలి. ఓకేనా? అసలు వెతుకుట అనే అర్థమైంది. వెతుకుట అని మాటకి అర్థమైందంటే మంచిని చేయొచ్చు, చెడుని అసహించుకోవడం అంట. మంచి ఎవరిలో ఉంది చెప్పండి? దేవుళ్ళో ఉంది. మానవులుగా ఉన్న మనకి మంచి ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన మంచి ఉండదు. ఒక వ్యక్తి పట్ల అసహించుకునే వ్యక్తి నువ్వు మంచివేనాగా? మరి ఎవరిలో ఉంది మంచి? దేవునిలో ఉంది. కాబట్టి దేవుని వెతకాలి. ఇక్కడి నుంచి అయినా సరే దేవుని వెతుకుటలో నువ్వు నేను ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించి పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన యొక్క చిన్న అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన అన్నగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.